ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి మీ అందరికీ శుభాభివందనములు. దూరాన సమీప యూట్యూబ్ లో చూస్తున్న వారికి, వింటున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ శుక్రవారం, ఈ జూన్ నెల 19వ తారీఖు, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడటానికి ఆయన యొక్క కృపను బట్టి మనల్ని కూడా ఆయన ఉన్నతమైనటువంటి పిలుపు ద్వారా నిన్ను నన్ను మనందరిని పిలుస్తూ నీతో నాతో మనందరితో ముచ్చటించడానికి ఈ యొక్క సమయాన్ని మన కొరకు హెచ్చించినందుకు దేవాది దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉన్నాం. మంచిది, సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనం మనం ధ్యానం చేస్తే, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనం మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం విరిగిన హృదయం గలవారికి, జాగ్రత్తగా మనం వినాలా. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, యెహోవా ఆసన్నుడు, ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును, ఆయన రక్షించును. హల్లెలూయా. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల యేసయ్యా, ఈ వాక్యము నాతో మాతో మా అందరితో వింటున్న వారితో, దూరాన సమీపాన వింటున్న వారితో, యూట్యూబ్ లో వింటున్న వారితో, చూస్తున్న వారితో నువ్వు మాట్లాడమని, వాక్యము ద్వారా పట్టబడటకు నీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన మూల వాక్యము ఇది, కీర్తనలు 34:18లో ఉన్న కీర్తన. చదువు, మరొకసారి చదువమ్మా, మరొకసారి చదివి మాట. విరిగిన హృదయము గలవారికి, విరిగిన హృదయము కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును, ఆయన రక్షించును. చాలు, ఈ మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇది మూల వాక్యం మనకి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అంటే, ఆసన్నుడు అంటే దగ్గరగా ఉన్నవాడు, దగ్గరగా ఉన్నవాడు. ఎవరికి దగ్గరగా ఉన్నవాడు అంటే, విరిగిన హృదయము. విరిగిన హృదయం. విరగటం అంటే ఏంది? విరగటం, కాలు విరిగిద్ది, చెయ్యి విరిగిద్ది, ఎముకలు విరుగుతాయి, అవునా కదా? కాళ్ళు, చేతులు, ఎముకలు, ప్రకటెముకలు విరుగుతాయి. విరగటం ఇది. హృదయము ఇరగటం అంటే, హృదయం ఇరిగిపోవటం అంటే ఏంటి దానికి అర్థం? ఇక్కడ రాసి పెట్టినటువంటి మాట, హృదయము విరిగిన వారికి. హృదయము ఇరిగిపోవటం. మనం ఎక్కడైనా ఈ మాట మనం విన్నామా? హృదయం ఇరగొట్టుకున్నావు, నీ హృదయాన్ని ఎరగొట్టుకో అంటే ఏమంటారు మనం తిరిగి? హృదయం విరగటం అంటే ఏంటి? ఇరిగిపోవటం. మన అందరికి తెలిసినటువంటి విధానంలో ఎముకలు ఎరగటం, కర్రలు ఎరగటం, చెక్కలు ఎరగటం, పొలాలు ఎరగటం, వస్తువులు ఎరగటం. కానీ ఇరిగిపోవటం ఇంకోటి కూడా ఉంది. ఏంటి చెప్పండి? అయ్యి స్త్రీలకు తెలుసు అది. మనసు ఇరిగిపోవటం. మనసు ఇరిగిపోవటం ఒకటి. రెండోది, పాలు ఇరిగిపోవటం, టీ ఇరిగిపోవటం, కాఫీ ఇరిగిపోవటం కదా. పాలు, కాఫీ, టీ ఇరిగిపోతాయి, మనసులు ఇరిగిపోతాయి. పాలు ఇరిగిపోతే ఏం చేస్తారు? పారపోస్తారు. టీ ఇరిగిపోతే ఏం చేస్తారు? పారపోస్తారు కదా. పుల్లలు ఎరగొట్టుకుంటే పొయ్యిలో పెట్టుకుంటారు, చెక్కలు ఎరగొట్టుకుంటే పొయ్యిలో పెట్టుకుంటారు. కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా ఏం చేస్తారు? ఆపరేషన్
చేస్తారంటే అంటిస్తారు కదా. ఎముకల్ని అంటిస్తారు. ఎముకల్ని తీసేస్తే విరగొట్టుకుంటాం అంటే చాలా ఉన్నాయి. దాంట్లో ప్రథమమైనటువంటిది ఎముకలు. వాటిని పక్కన పెడితే పుల్లలు అయితే పొయ్యిలో పెడతారు, చెక్కలు అయితే పొయ్యిలో పెడతారు. వస్తువులైనా విరగొడితే మళ్ళా అతికించుకోగలగొచ్చు. ఉదాహరణకి ఇనప వస్తువు ఎరగొడితే అతికించుకుంటారు, ప్లాస్టిక్ ది ఎరగొడితే అతికించుకోగలగొచ్చు. కానీ టీ విరిగితే లేక పాలు విరిగితే దాన్ని మళ్ళా కుదరదు కదా, పారిపోయాల్సిందే. అలానే మనసు ఇరిగిపోతే మరలా కష్టం అన్నమాట. సో ఈ మనసు ఎక్కడ ఉంటుంది అంటే హృదయంలో ఉంటుంది కదా. ఈ మనసు హృదయంలో ఉంటుంది. ఈ హృదయం ఇరిగిపోవటం అంటే అది అర్థమైందా. ఈ హృదయంలో ఉన్న మనసు ఇరిగిపోవటం. హృదయం ఉంటే రకరకాలు చెబుతారు, గుండె కూడా అంటారు. ఈ హృదయంలో ఉన్న మనసు ఇరిగిపోతే మరలా అతికించుకుంటాం అంటే చాలా చాలా కష్టం. ఈ మనసు ఇరిగిపోవటానికి కారణం బలమైంది ఏంటి చెప్పుకోండి, చూద్దాం. ఈ మనసు ఇరిగిపోవటానికి కారణం బలమైంది ఏంటి? ఒక మాటతోనే నీ మనసు ఇరిగిపోయింది. అవునా? మాటతోనే నీ మనసు ఇరిగిపోయింది. ఒక మాట, అనరాని మాట నిన్నంటే నీ మనసు ఏమైంది? ఇరిగిపోయింది. నువ్వు వినరాని మాట నిన్నంటే నీ మనసు ఏమైంది? ఇరిగిపోయింది. మరలా అతకాలంటే కష్టం. ఎముకలనైనా అంటించుకోవచ్చు, చెక్కలనైనా అంటించుకోవచ్చు, ఇనప వస్తువులైనా అంటించుకోవచ్చు, కానీ మనసును అంటియాలంటే కష్టం. అతుక్కోవాలంటే ఈ మనసు ఎరగకుండానే చూసుకోవాలా. అంటే పాలు పొయ్యి మీద ఎరగకుండానే చూసుకోవాలా. అంటే టీని పొయ్యి మీద ఎరగకుండా ఉండాలే చూసుకోవాలా. కానీ ఇరిగిన హృదయం కలిగిన వారికి దేవుడంట ఆసీనుడుగా ఉన్నాడంట. అంటే దగ్గరగా ఉన్నాడు. ఇరిగిపోయినటువంటి హృదయము, ఈ మనస్సుతో ఉన్నవారు, వారికి దేవుడు సమీపముగా ఎందుకున్నాడంటే వారికి అనాలోచన రాకుండా, వారికి మరొక ఆలోచన రాకుండా వారికి సమీపముగా ఉంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనసు ఇరిగిపోయిన వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, లేక వెళ్ళిపోతారు దేశాంతరంలో. అర్థమైందా? మనసు ఇరిగిపోయినటువంటి వారు మొదటగా సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, రెండోదిగా దేశాంతరం వెళ్ళిపోతారు. అంటే గృహములో నుండి వెళ్ళిపోతారు. ఎటు వెళ్ళిపోతారో తెలియదు. సూసైడ్ చేసుకునేవారు చనిపోతారు. ఎవరు వీళ్ళంటే మనసు ఇరిగిపోయినటువంటి వారు. అందుకని ఈ మనసు విరిగిపోయినటువంటి వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? ఆయన వాక్యము ద్వారా ఉన్నాడు, ఆయన ఆత్మ ద్వారా ఉన్నాడు, సమీపముగా. చూడండి, నలిగిన హృదయం కలిగిన వారికి అమ్మా ఆయన రక్షించును. నలిగిపోవటం. ఎలా నలిగిపోతారు? నలిగిపోతున్నటువంటి వారు ఎలా ఉన్నారు? గృహాల్లో చూస్తున్నాం. అప్పుల భారం, అప్పుల బాధలతో, శారీరమైన బలహీనతలతో, మానసికమైన ఒత్తిడులతో నలిగిపోతూ ఉంటారు. వీరు విరిగిపోదు వీళ్ళకి. అర్థమైందా? ఎరగటం ఎలా ఇరిగిద్ది? మాట ద్వారా. మనసు ఇరిగిపోవాలంటే మాట ద్వారా ఇరిగిపోయింది. మనిషి నలిగిపోవటం అంటే మాట ద్వారా నలగరు. సమస్యతో, అప్పుల బాధలతో, వేదనలతో,
రోగాలతో, దురాత్మలతో నలిగిపోతారు వీళ్ళు. ఈ నలిగిపోయే వారికి ఎలా ఉన్నాడంట దేవుడు? నలిగిపోయే వారిని రక్షిస్తాడు. ఈ నలిగిపోయే వారు, విరిగిపోయినటువంటి వారు, వీరిద్దరిని చూసుకొని ఈ రాత్రి మనము ముగించుకుందాం. చూడండి, 16వ వచనం చదువుకుంటే విరిగిపోయేవారు, నలిగిపోయేవారు 16వ వచనంలో మనకు కనపడతారు. చదువమ్మా. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకములు భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉండును. దుష్క్రియలు చేయువారికి యెహోవా సన్నిధి విరోధముగా ఉండును. దుష్క్రియలు చూస్తే మనం ఆలోచన చేయగలిగితే సంసోన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంసోన్ చేసిన పని ఏంటంటే దుష్క్రియలు చేశాడు. ఏ క్రియ? దుష్క్రియ. సంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఫిలిష్తీయుల చేతుల నుండి హెబ్రీల్ని, ఇశ్రాయేలీల్ని కాపాడటానికి దేవుడు సంసోన్ని పుట్టించాడు. పిల్లారా, మనోహర్ తండ్రి పేరు, తల్లి పేరు బైబిల్లో రాయలా. సంసోను ఆ రీతిలో దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క వాగ్దానముగా పుట్టినటువంటి వాడు. సంసోను పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులకు చెప్పిన మాట, నాజీరు చేయబడిన వాడు. దేనికి నాజీరు? ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడటానికి, హెబ్రీల్ని కాపాడటానికి, ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి వారిని రక్షించడానికి నాజీరు ఏం చేశాడంట? నాజీరు దేవునికి ప్రతిష్ఠించాడు. ఏమని ప్రతిష్ఠించాడు? సంసోనికి తన జుట్టుని కత్తిరించకూడదు, సంసోనికి పెరిగిన జుట్టుని కత్తిరించకూడదు. దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు సంసోను. ఆ జుట్టు కత్తిరించకుండా పెంచేవాడు. సంసోను యొక్క జుట్టు 7 జడలంట. పెద్ద జుట్టు, 7 జడలు వేసుకుని ఉండేవాడు. చూడండి, ఒకరోజు సంసోను వస్తూ ఉన్నప్పుడు సింహము సంసోన్ని అటాక్ చేసింది. సింహాన్ని చీల్చి అవతలేశాడు సంసోను. దేవుని యొక్క బలము ద్వారా, దేవునితో నాజీరు చేయబడినటువంటి వాడిగా ఉన్నందువలన, దేవునితో సహవాసం చేస్తున్నందువలన, దేవుడు అతనికి తోడున్నందువలన సింహాన్ని చీల్చి అవతలేశాడు. ఒకరోజు ఫిలిష్తీయులు సంసోన్ని వెంబడించి సంసోన్ని హతమార్చాలంటే వాళ్ళందరూ కత్తులతో, ఈటెలతో, బడిసెలతో, గొడ్డలతో వచ్చారు సంసోన్ని చంపేయటానికి. సంసోనికి ఎవరు తోడున్నాడు? దేవుడు తోడు ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు. రక్షణకర్త అయిన దేవుడు ఉన్నాడు. సంసోనికి ఆ రోజు కత్తులు ఏమీ లేవు, కానీ సంసోనికి దొరికింది ఏంటంటే